పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్ ఉస్మాన్ నగర్లో సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు పర్షా శ్యామరావు ఆధ్వర్యంలో జరిగిన గాలిపోచమ్మ అమ్మవారి పలహార బండి ఊరేగింపు వేడుకల్లో డప్పు చప్పుళ్లు పోతురాజుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సుమారు 70 ఏళ్లుగా అమ్మవారి ఉత్సవాలు కొనసాగుతున్నాయని భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పర్షా శ్యామరావు తెలిపారు. మాజీ సర్పంచ్లు కల్పనా రామ్మోహన్ రెడ్డి, కల్పనా శ్రీనివాస్, రామేశ్వరరావు, మాజీ ఉప సర్పంచ్ కావలి రాములు, మాజీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. మరి ఈరోజు తెల్లాపూర్ డివిజన్ ఉస్మాన్ నగర్లో శ్రీ గాలిపోచమ్మ తల్లి 9వ వార్షికోత్సవం సందర్భంగా మా గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల ప్రజలకు, పత్రికా విలేకరులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు గాలిపోచమ్మ అంటేనే మా ఉస్మాన్ నగర్లో ఒక పూనకంలాగా వస్తుంది. ఇలా ప్రతి ఇంటి నుండి స్వచ్ఛందంగా తరలి వచ్చి గత 9 సంవత్సరాలుగా మరి ఇక్కడ అంగరంగ వైభవంగా, అప్పుడు చెట్లు బిల్డింగ్ లేకుండే గాలిలో ఉండే అమ్మవారు చెట్ల మధ్యన కింద 70 సంవత్సరాల క్రితం మా పూర్వ పెద్దలు ఒక చెట్టు కింద అమ్మవారి నిలిపిరు. మరి 2018లో మేము అక్కడ గుడి కట్టించి విగ్రహ ప్రతిష్ఠ చేసి మరి అక్కడ నుంచి ప్రతి సంవత్సరం తండోపతండాలుగా మరి ఇక్కడ ప్రజలం అందరూ కలిసి అమ్మవారిని పూజించుకుంటున్నాం. మరి మేమే కాకుండా ఈ చుట్టుపక్కల రకరకాల కాలనీ వచ్చినాయి. రోజు నిత్యం అమ్మవారికి
అలంకరణ జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది. రోజు ప్రతి అమావాస్య రోజు పుణ్యం రోజు సుమారు 200 మందికి అన్నదానంగా చేస్తున్నారు స్వచ్ఛందంగా. వాళ్ళు ఎలాంటి దానికి నిధులు లేవు. వాళ్ళు స్వచ్ఛందంగా మహిళా గ్రూపులు ఏర్పాటు చేసుకొని అందరూ తల ఒక వస్తువు రైస్, బియ్యం కానీ, రైస్ అన్నం కానివ్వండి, కర్రీ కానీ, పప్పు కానీ తెచ్చుకుంటా అందరికీ అన్నదానం చేస్తున్నారు. చాలా గొప్ప విషయం వాళ్ళకు. మరి వారు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరి మా అమ్మవారు వాస్తవంగా చాలా పవిత్రమైనది. ఇలా కోరుకున్న ఏది కోరుకుంటే అమ్మవారికి మనకి అందరికీ అనుగౌరవిస్తుంది. కాబట్టి మరి నాకు చూసిన సాయంగా మరి ప్రతి సంవత్సరం నేను ఇట్లా గత 9వ సంవత్సరం ఇలా చేస్తున్నాను. వాస్తవంగా అందరు కలిసి మా గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ కానివ్వండి, మాజీ వార్డు సభ్యులు కానివ్వండి, వివిధ నాయకులు కానివ్వండి, అందరూ కూడా మరి తలా చేసి ఈసారి చాలా సంతోషం. ఇలా అందరూ కూడా నాకు సహకారం చేస్తే ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇంతకన్నా గొప్పగా చేస్తాను. ఎప్పటికీ మర్చిపోము. గుడి అంటే మనం కన్నతల్లిలాగా మా అమ్మవారు అనుకుంటాం. గాలిపోచమ్మ అంటే నాకు ఇష్టమైన తల్లి కాబట్టి ఇప్పుడు నేను బతుకున్న రోజులు ఈ అమ్మవారికి నిత్య పూజలు ప్రతి సంవత్సరం చేస్తానని తెలియజేస్తున్నాను. అందరూ వాస్తవం ఒక చిన్న సంఘటన జరిగింది, ఎప్పుడు జరగలేదు. ఒక మాధవస్వామికి చిన్నగా ఒక కారు తగిలించారు, ఒక చిన్న ఎయిర్ అయింది అంతే తప్ప ఎవరికి ఎలాంటి ఆకుంటుంది. ఆమెకి త్వరనే అమ్మవారు ఆమెకు అనుగ్రహం ఇవ్వాలి, త్వరగా ఆమెను కోలుకోవాలని ఆ దేవుని మనసులో కోరుకుంటున్నాను. మరి మీ మిత్రులు కూడా ఇలా స్వచ్ఛందంగా మీరు కూడా మాతో పాటు నాట్యం చేసినందుకు మేము కూడా పురకరించిపోయినాం. మీరు ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం మాకు సహకరించాలి. మా అమ్మవారికి మీకు కూడా సహకరిస్తుంది. అలాగే మా ఊరు ప్రజల మీద మీ మనసు ఎప్పుడు మీ పత్రిక విలేకరు మా మీద, మా ఊరి మీద, ప్రజల మీద దయ ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉస్మానార్ గ్రామంలో అంగరంగ వైభవంగా మరి గాలిపోచమ్మ బోనాలు చాలా చక్కగా జరుపుకోవడం జరిగింది. మరి మా గ్రామంలో అందరూ పార్టీలకు అతీతంగా అందరి ఈరోజు చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు చాలా దిగ్విజయం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రము సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలి, అదేవిధంగా మా గ్రామం కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని మరి అమ్మవారిని తలుచుకోవడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలి. ఇప్పుడు మంచి శ్రావణ మాసం కాబట్టి వర్షాలు లేవు, వర్షాలు కూడా చక్కగా రావాలి. మళ్ళీ వర్షంతో పాటు మరి మా గ్రామంలో, దేశంలో అన్ని చెరువులు, నదులు అన్నీ చక్కగా నిండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగించుకుంటాం.